హలో వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం మీ కోరిక మేరకు పల్లవి ప్రశాంత్ రీల్స్ మీద రియాక్ట్ అవుతున్నాం. మా ఒపీనియన్ ని సీరియస్ గా తీసుకోకండి, మీ ఒపీనియన్ ని మీరు ఉంచుకోండి. నేనన్నా రైతు బిడ్డను మళ్ళీ వచ్చా అన్నా. బిగ్ బాస్ అవకాశం అన్నా, ఒక్క ఛాన్స్ ఉన్నా. నాలాంటి రైతు బిడ్డకి నేను సాయం చేస్తున్నా అన్నా, ఒక్క ఛాన్స్ అన్నా. నాకు సపోర్ట్ చేయండి అన్న, నేను యూట్యూబర్లకి సపోర్ట్ చేస్తానన్నా. మళ్ళీ వచ్చినా అన్నా, నేను మళ్ళీ వచ్చానన్నా. వెంటనే గోవింద్ గడు కరువులందరికీ నేను సాయం చేస్తానన్నా. మళ్ళీ వచ్చినా అన్నా, ఇక్కడ ఉండిపోతాను అన్నా. కరువు కార్తీక్, గుంటల గోవింద్. అదిరా నీతో అన్నందుకు నాకు ఇచ్చే శిక్ష ఇది. సవాల్ సోహిత్ సవాల్ సోహిత్ బే, మరి కరువు కన్నా సవాల్ సోహిత్ రెడీ, లెట్స్ గో స్టార్ట్. కుక్క లాగా అరుస్తున్నాడు. 2 కుక్కలు క్రాసింగ్ అయితే అంత సౌండ్ అది. నాకు ఏంటన్నా తెలియలేదు మరి. మరి అలాగే ఉన్నాడు నెబ్బ. ఆయన తీసుకెళ్ళి బిగ్ బాస్ లో పెట్టారు. నాగార్జున సార్ దాకా వీడియో పోయేదాకా నాగార్జున సార్ వరకే షేర్ చేయాలి. డైరెక్ట్ నాగార్జున సార్కే షేర్ చేస్తాను. పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టు. నాగార్జున గారు రియల్ లైఫ్ ఫ్రమ్ రుణపడి ఉంటా. ఒక రైతు కష్టం, ఒక రైతు బాధ, ఒక రైతు కొడుకే తెలుసు అన్న. ఈ మట్టి సార్కి చూపెట్టాలని చూపిస్తా ఆయన మట్టి తపన పడ్డా మట్టిని. గోవింద్ కూడా కొరగాలకుండా తెలీదు. నాకు అతను సరే చూపిస్తాను, ఎవరైనా రండి ఒకసారి. నా క్రియేటివిటీ, నా టాలెంట్ మొత్తం బయట తీస్తా. నాగార్జున సార్కి చూపిస్తా. అన్న ఈ మట్టి వెనుక ఇంత కష్టపడ్డాడు ఒక రైతు మాత్రం తెలుసు అన్న. నా మొక్కేరా అంతటే వాడిపోయింది. అంటే అది కాదురా, ఇండియాలో 1% ఉన్నారు రైతులు. వాళ్ళకి ఎవరికి లేని బాధ ఇతనికే ఉంది. వీడికే ఉంటది ఫ్రెండ్స్. ఎమోషనల్ డ్యామేజ్ ఎవరు చేయడు తప్ప. ఇలా కలిసేదాకా ఈ మట్టి గురించి మీరు ప్రిపేర్ అయ్యి వచ్చాడా ఏంటి డైలాగ్? ఫుల్ ప్రిపేర్డ్ రాయుడు. సాధిస్తాడు. గుండెలు గోవడానికి వెళ్ళవు కదా షాక్ పెట్టుకొని. వెళ్ళినంటే దానానికి ఎందుకు పడ్డాడు రా మరి? రైతు బిడ్డ అన్న గేమ్ రాది. వాడి ఫ్రెండ్స్ తప్పైపోయింది. ఆడి గేమ్ ప్లాన్. నిజంగా సంతోషపడుతున్నాను. అంతా అయ్యింది. మొక్కిచ్చాను నాగన్ సార్ మాడిపోయింది. రైతు బిడ్డ అని చెప్పడం వరకే ఆడి గేమ్. గుంటలు ఉంటే ఏదైనా అంతే సర్వనాశనం. బిఫోర్ కమింగ్ టు బిగ్ బాస్, అనుకోరు ఏమని అనుకోరన్నా. దయచేసి వీడియోలు షేర్ చేయనన్నా. మీరు ఎక్కడి నుంచి సపోర్ట్ చేసారో చిన్న కామెంట్ చేసాను రా ఎర్రపప్పలాగా. చేసిన వాళ్ళందరూ ఎర్రి ఆటగాడు రెడీ దున్నేస్తున్నా ఆడికి వెళ్ళి ఇళ్ళగా అవుతాడు పిక్చర్ లాగా. హాయ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్ల మా అన్ననైతే ఈడే తెలియదు నాకు. వీడు సపోర్ట్ చేయడానికి వచ్చాడట. ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేసారో బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కూడా అట్లనే సపోర్ట్ చేయాలి. ఈడేదో పెద్ద ఫేమస్ సెలబ్రిటీ లాగా చెప్తున్నాడు. ఎవరికి తెలీదు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అంటారు కదా, అలాగా. ఎవడరా నువ్వు? ఈడేదో పెద్ద పొలిటీషియన్ లాగా అడుకోదా. పొద్దున్నే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా అడుక్కుంటున్నారు ఫ్యాన్స్. గైస్ మాకు కూడా ఫాలో కట్టండి గైస్. మేము వచ్చాం గైస్, 3 రోజులకి ఒకసారి వస్తాం గైస్. నానే మళ్ళీ వచ్చిన అన్న పేద యూట్యూబర్ అన్న. జై వీడియోస్ జై రీచ్, ఒక లైక్ అన్న, వీలైతే ఒక షేర్ అన్న ప్లీజ్. యూట్యూబ్ ట్యాంక్స్ లో ఒక్కొక్కరు ఒక 1000 రూపాయలు పడేయండి కావాలంటే. పేద యూట్యూబర్ అన్న ప్లీజ్ అన్న. వేసుకోవడానికి ఇయర్ ఫోన్స్ లేవన్నా, రికార్డ్ చేయడం మైక్ లేదన్నా, కెమెరా లేదన్నా. అన్ని మీరే ఇచ్చాను అన్న. ఎడుతాం కావాలంటే రోజు. అవునన్నా, మళ్ళీ వచ్చానన్నా బాయ్ అన్న. వేసుకోలే అక్కడ మరి చెప్పిన అన్ని వచ్చిన తర్వాత కార్లో ఎవరు సాధించేసిన వాళ్ళగా. అసలు ఇడికి పొలంలో విత్తలాడు వేయడం వచ్చాడికి. అవన్నీ చూపించలే, ఆ మొక్కనే చూసుకోలేకపోయాడు. అది గుంటలే అతనా
చిన్న సెట్టింగ్ రే. నాగార్జున గారికి ఇంట్లో బియ్యం లేకపోతే తెచ్చాడు మోసుకుని. డబ్బులు లేవు పాపం నాగార్జున సార్. పేద సార్ పావం. నా అన్వేషణ చెప్పాడు కదరా, అందరికి మెసేజ్ పెడేసాడు అట్టాడు. ఈడేవాడరా, వీళ్ళు ఎవరన్నా ఎప్పుడు చూడలేదురా. ఇంకా ఈడన్నా తెలుసు కానీ ఈడు తెలియదు నాకు. తప్పుగా అర్థం చేసుకోకండి. వాడు ముందే చెప్పాడు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, మా వాడు కొంచెం అదవే. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కోచింగ్ సెంటర్. మీకు ఓన్లీ గోల్ అంటే చాలా వెళ్ళాలని, ఎలాగైనా పంపించే బాధ్యత ఆడిది. అన్నా మళ్ళీ వచ్చిన అన్నా. నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు ఆటో డ్రైవర్లు. అన్నా మేము మీ ఆటో డ్రైవర్ అన్నా, బిగ్ బాస్కి వెళ్ళాలని కోరికన్నా. పేద ఆటో డ్రైవర్ అన్నా. అన్నా నేను ఇంజనీర్ అన్నా, పేద ఇంజనీర్ అన్నా. నాలుగు బ్యాక్లాగ్ అన్నా ప్లీజ్ అన్నా, డబ్బులతో బ్యాగ్లో సబ్లీలు కట్టుకుంటాను అన్నా. సాటి బీటెక్ కోడికే తెలుస్తుంది అన్నా. ఏమైనా నన్ను ముంగట నడిపించింది అందరికీ ఒక్కటే రుణపడి ఏడు చేయాలి ఇప్పుడు మనం. అరే అంత కష్టం తెలిసిన అయితే అక్కడికి వెళ్ళాక అలాంటి పనులు చెయ్యడరా. గుంట యాతనే ఉండదు రా ఫస్ట్ ఆడికి. చూడంగానే టైట్ లా బొక్క, ఫస్ట్ దీన్ని పడగొడితే లైఫ్ సెట్లు అదే చూసుకుంటది. తర్వాత రైతు బిడ్డలకు ఇచ్చుకుంటాం. రైతు బిడ్డ లేదు, బొక్క లేదు. నేను రైతులు ఇది యాంటీ కాదు ఆడు చేసిన పనులకి. ఆడేమన్నాడు, బిగ్ బాస్ కి వెళ్ళాలన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఆడిష్టం. రే అమ్మా, ఈ ఎమోషనల్ డ్యామేజ్ లే మనకి, ఇంకా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు వాళ్ళ ఊరోళ్ళే వాళ్ళందరూ ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ సెటప్ చేసాడు రా ముందే. ఇప్పుడు జనాలందరిలో పాజిటివిటీ తెచ్చాలి. వీళ్ళు రైతు అన్న అని చెప్పేసి సపోర్ట్ చేసేసి గుద్దేయాలి. నా వల్ల కాదు, నాకు ఎవరు ఇస్తారు అది ఇదని నానా మాటలు అన్నారు సార్. నేను చేయగలను, చేసా. మరి ఆ సీన్లు పెట్టుకుని అడగలేదారా? అది పెట్టుకుని కుక్కేడిపోయాడు వాళ్ళు. మీరు ఇందుకరా నేను పంపింది. అది ఆనంద పుష్పాలు కావాలి. కుక్కేడిపోయి పల్లవి ప్రశాంత్ కల్మషం లేని మనసున్న ఒక సగటు రైతు. బిగ్ బాస్ అనే లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఎన్నో అడ్డుకోవడం, కానీ కృషి చేస్తే విజయం మనదే అవుతుంది. మన రేపు నుంచి అనపణ స్టేడియో దగ్గరికి వెళ్తే అన్న చేద్దాం రా. నేనన్నా మీ యూట్యూబర్ మళ్ళీ వచ్చిన హీరో ఎవరికి ఎడుతూనే ఉంటాను. ఎత్తురావురా ఏడిచేస్తాను అక్కడ మధ్యలో హీరోయిన్ డాన్స్ చేస్తుంటే మధ్యలోకి వెళ్ళి ఎత్తురావురా. ఆడే కుక్కేడిపేస్తున్నాడు. అదే కృష్ణ. జై జవాన్ జై కిసాన్. అరే మనం టాలెంట్ ఎట్టుకుందాం రా యూట్యూబ్ ది. రైతన్న అని చెప్పి రోడ్ల మీద తిరుగుతున్నాడు ఏట్రాడు. మోడర్న్ రైతు అన్నదా. పేరుకే వాళ్ళ ఫాదర్ ఫార్మర్ రా, ఇటు బెకర్ రా. అదొక సాగు దొరికిందిరా ఆ పేరు చెప్పుకుని. మరి అంతే కదా, ఇండియాలో ఫార్మర్స్ ఉన్నారు. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది రా. ఏం లేదు డొల్లా. అది రిచ్ రైతు అన్నారా? నేనే వెళ్ళలేదు అలాంటి షాపింగ్ మాల్ కి. కార్ ఎప్పుడైనా ఎక్కిన మోకం రా మంది. ఏ చూడడానికి ఏ బట్టలు వేసుకొని ఉంటుంది తప్పించి. ఎవరైనా రిచ్ సబ్స్క్రైబర్ ఉంటే కార్డ్ డొనేట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబర్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. అన్న రోజు నేను ఇంటి నుంచి ఇక్కడ రావడానికి నడుచుకొని వస్తున్నాను అన్న. కొద్దిగా సాటి యూట్యూబర్ కష్టం సాటి యూట్యూబర్కే తెలుసు అన్న. మీరు సాయం చేయాలన్న. సబ్స్క్రైబర్లకే తెలుస్తుంది. అవునన్న, మీరు లేకపోతే మేము ఉన్నాం కదా, మాకు కవర్ కావాలి. మెయిన్ రోల్స్ రాయిస్ అలాంటి చిన్న చిన్న సర్లేదన్న సరిపెట్టుకో. మీరు ఇచ్చేది మళ్ళీ రామ్ మరి వీడియో దగ్గరికి. జంప్ జిల్లాని అమ్మేసుకుంటాం. మీరు అంటారు అన్న వీడియోలో ఆగిపోయేటల్లు అంటే మాకు కావాల్సి మాకు వచ్చింది బ్రో. అయ్యో అదే కష్టం అంటే అదే మరి. పగలనక రాత్రి అనక మాల్ షాపింగ్ మాల్ తిండాలి బాబు. ఇప్పుడు పత్తిత్తులు ఉంటారు రా బాబు కామెంట్లోని. మీకేటి తెలుసురా బాబు రైతు బిడ్డల కష్టం అంటారు. ఈయన్ని ఒక్కనే అంటున్నాం పర్టికులర్ గా. ఆ మొక్కను చెడదబ్బో కదా. ఎన్నిసార్లు వస్తావు రైతు అని చెప్పుకోవడానికి పెట్టిన శ్రద్ధ ఆ మొక్కను కాపాడడంలో పెట్టి ఉంటే జనాలే ఓటేది. నిజంగా రా. ఎల్లగానే గోగులు స్టార్ట్ స్క్రాచింగ్. అన్న పొలం కాడ పని చేసేటోళ్ళు ఇట్లా రావచ్చు, ఎందుకంటే ఒక రైతు బిడ్డ అనుకుంటే సాధించవచ్చు. అది మీ ప్రేమ వల్ల నాకు ఈ రోజు బాబు. నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతారు అలాగే. ఇప్పుడు ఇదే ఇంకా ప్లాన్. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఇతను స్టార్ట్ చేశాడు. ఇప్పుడు స్టార్ట్ అయిపోతారు. ఫస్ట్ మనం మొదలెడదాం రా. మీ ప్రేమ నన్ను ముంగటి నడిపించింది. మేమే చెడతాం. మాదే తప్పు. తప్పు మా చెప్పుతే మేము కొట్టుకోవాలా. లైక్లు కామెంట్లు చేసినందుకు మాకు ఇలాగే ఉండాలి. అని ఎవడుకో నాకు తెలియదు మొన్నటి దాకా. నాకు కూడా తెలియదు అనుకో. అన్న మళ్ళీ వచ్చిన అన్న అంటాడు. ఈడెవడు 2 సార్లు వస్తాడని చూసాను నేను. వీడియో ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఎప్పుడు తీసిన అన్న మళ్ళీ వచ్చిన అంటాడు. 2 సార్లు వస్తాడు కదా చూస్తే బాబోయ్. ఈ జన్మకు మీకు రుణపడి ఉంటా. జై జవాన్. సరే పంపించిన 1,00,000 కొట్టు వచ్చాక. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను రా. ఆడు ఒంటి మీద చిన్న మట్టి కూడా ఉండదు. తెల్ల బట్టలు మంచి ఇస్త్రీ బట్టలు వేసుకుని వస్తాడు. గొట్టం కూడా వచ్చి వీడేవడరా మోడలా?
చింటూ మోడల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మన ప్రశాంత్ బిగ్ బాస్ వెళ్తుండు వాడిని అక్కడ మంచి పెడతారు వెనకాల ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. మనం ట్యాగ్ పెట్టుకున్నారా రేపు నుంచి మనం మళ్ళా వచ్చరా అన్నా మేము మళ్ళా వచ్చామన్నా. జై జవానికి జై కిసాన్ అన్నాడు కదా, మనం ట్యాగ్ అని పెట్టుకుందాం. ఆలోచిస్తున్నా రావట్లేదు. అవి కొంతమందికే సాధ్యం. అవి మట్టి బుర్రలు గైస్ మాది. మాకంట మన సింపతి వద్దు ఫ్యాన్స్ వచ్చా లేదా దొబ్బేసాం మా పని మాదే. తప్పుగా అని వాడిని అర్థం చేసుకోకుండా అందరూ అదే మాట అన్నారు. అరే ఇది ప్రిపేర్ ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకున్నాడు రా, అన్నది కరెక్టే. అమర్దీప్ కూడా అన్నాడు 3 సీజన్లో చూసి స్క్రిప్ట్ ముందు ఏడుచుకున్నాడు. తెలివైనడే దాంట్లో ఒప్పుకుంటానులే. ప్రతి ఒడు తప్పుగా అనుకోకుండా అనగానుడు. ఏటర్ కమ్ ఫార్మర్ కమ్ ఆల్ ఇన్ వన్ రా. సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదా. బస్సు బయటికి రాగానే అన్న పుణ్యశ్రీడక వెళ్ళాను అన్న, కుక్కలా తిరిగాను అన్న, నేను ఒక్క ఛాన్స్ ఇచ్చారా అన్న. ఏమిస్తారా మరి ఒక టేక్లో చెప్పమని డైలాగ్ అంటారా? నాకు అన్నాడు అన్న. తెల్లారి సాయంత్రం చేసావు బొక్కగడివి. వాడిని మీరే ముందుకు నడిపించాలని చెప్పి కాళ్ళే పెట్టాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. నువ్వు మాట్లాడకరా అసలు. నీకు పక్కనతో మాట్లాడించి అంతే. వీడు తిట్టింది చూపించుకోకుండా హగ్గిచ్చింది చూపిస్తున్నాడు మాట్లాడితేనా. పెద్ద ప్లానింగే. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ. ఇప్పుడు ఛాన్స్ దొరికితే ఎందుకు వస్తాడు మరి? ఇదే కదరా రైతు బిడ్డ అని ఎమోషనల్ డ్యామేజ్ తెస్తాడు. ఇప్పుడు ఏం వస్తుంది కదరా, ఇటు మళ్ళీ వెనకబడిపోయాడు కదా. చదవం రా వీడియో. మేము కూడా రేపు పల్లవి ప్రశాంత్ ని ప్రమోట్ చేస్తూ వీడియో ఇస్తాం గైస్. మమ్మల్ని ఫేమస్ చేయండి. రైతు బిడ్డ, రైతు ఒక రైతు బిడ్డ అంటాం. అది యూట్యూబర్ నేను చూడలేదు ఈ వీడియో రీల్, కానీ ఒక రైతు బిడ్డ అని స్టార్ట్ చేస్తాడు నాకు తెలుసు. రైతు చూడలేదు ఈ వీడియో. పంపించిన క్యాండిడేట్స్ లో ఒక రైతు అంటే రైతుల్లో కూడా 10 సార్లు అంటాడు రైతు రైతు రైతు. చేస్తున్నాడు రా. ఎందుకంటే ఇప్పుడు మంచోడు అయిపోవాలి కదా జనాల్లో. ఇప్పుడు వచ్చి మామూలు తిడతారు ఏంటో మీకు అందరినీ. మీరు వచ్చి కోడిసి పాత ఎట్టేసి మేము ఒకటే మాట మాకు ఏంటనిపితే చెప్తాం అంతే. హాయ్ అందరికి నమస్తే. ఈ రోజు మనం చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే కాదే ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో అడుగు పెట్టిండు. రైతు బిడ్డ ఆడి పేరు లేదా? పేరు కదా. పేరు లేదు, రైతు బిడ్డ అంటే ఎమోషన్ తనకు వచ్చేయాలి. రేపు నుంచి యూట్యూబ్ బిడ్డ కార్తిక్ అంటాను నేను ప్రతి వీడియోలోని. యూట్యూబ్ బిడ్డ కార్తిక్ సోయ్ ఒక యూట్యూబ్ బిడ్డ ఇలా నుంచొని వీడియో. నేను యూట్యూబ్ బిడ్డని, నేను మీరు సెకండ్ యూట్యూబ్ బిడ్డని. థర్డ్ యూట్యూబ్ బిడ్డ రాలేదు. గుంటలే అతను ఫ్లట్టింగ్ జోన్ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాం. రూముల నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాం. ఓయే రూమ్లు అన్ని బుక్ అయిపోయినాయి. మీకు అందరికి తెలిసిన విషయమే. నిజంగా పల్లవి ప్రశాంత్ నీకు హార్దిక్ కంగ్రాచులేషన్స్. చాలా కష్టపడ్డావు. అది అడుక్కోవడం అంటారు ఫ్రెండ్స్. బీటెక్ బాబు వర్సెస్ రైతు బిడ్డ. అమర్దీప్ గురించి చెప్పాలంటే పిచ్చకొక్క కరిస్తే అరుస్తాడు చూడు, ఆ టైప్ లో ఇడు ఒక్క పిచ్చకొక్క కరిస్తే కాదు 10 పిచ్చకొక్కలు ఒకేసారి కరిస్తే అరుస్తున్నాడు. అమర్దీప్ నీకు చెప్తున్నా, నువ్వు బిగ్ బాస్ షో నుంచి బయటకు రా. నువ్వు ఈ వీక్ నెక్స్ట్ వీక్ అని వస్తావు. ఫిక్స్ చేస్తాడు. ఈలే ఫ్రెండ్స్ బయట ఫిక్స్ చేసేది. స్పాట్ ఫిక్స్ చూపిస్తాం. మేము పల్లవి ప్రశాంత్ అన్న. పల్లవి ప్రశాంత్ అన్న సెట్టింగ్ బైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ గా ఇప్పుడే నేను చెప్తున్నా. సెలబ్రిటీ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్. ఎందుకులేరా బాబు, రైతు పెద్దలు అందరూ వచ్చేస్తారు. కార్తిక్ ఫ్యాన్స్ అసోసియేషన్ అసెంబుల్ ఇన్ ద కామెంట్స్ ప్లీజ్. లుక్ ఎట్ మై ఐస్. కరువు వల్ల కనిపిస్తున్నాను. ఇప్పుడు మీ వాళ్ళు అంటారు నన్ను, మీ వీడియో పోయి బయటకు వస్తావు కదా చెప్తున్నా నీకు కరువు కార్తిక్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను అంటారు. అమ్మాయిలందరూ నీకు అయిపోద్ది, ర్యాంప్ అయిపోద్ది కామెంట్ సెక్షన్ లో నా ఫ్యాన్స్ అందరు. చూసుకుందాం అదొక బయటపడే పని లేదు. నేను చెప్తున్నా, నువ్వు బయట రా, నీ సంగతి అని చూస్తా. మురిగే కుక్కలు కరవు చెయ్యొద్దు. ఏం చేస్తారు అన్న అది చెప్పడం మళ్ళీ పొరుగు పోతాడు. అన్న ఇలా బిగ్ బాస్ లో పోతున్నా, నా తల్లి నాకు దౌడండి చాలనిపిస్తుందిరా. సార్ అన్న మళ్ళీ వచ్చిన కాదు, రెడీగా ఉంటారా మ్యూజిక్ వేసుకుని. చెయ్యొచ్చు రా 2-3 వీడియోలోకి. ఇంకాడికి ఏకదా రాత్రి నుంచి లేచి నుంచి తెల్లదాకా అదే పనిలో ఉంటాడు. తీసుకుందామని వచ్చిన కెమెరా ముందే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఆశీర్వాదం అన్న ఏదన్నా. ఈ రోజు నన్ను నిలబెట్టింది నా పని, ఈ రోజు మీకు చూపెట్టిన. ఇదిరా నువ్వు పని చేసినట్టు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు పండిన పొలం దగ్గరికి వెళ్ళి నాకు తెలియదు పొలం గురించి, మరి ఆల్రెడీ ఇంత మొక్కలు వస్తుంది దాని దగ్గరికి వెళ్ళి నుంచి ఉంటాడు. ట్రాక్టర్ తోలుతాడు అప్పుడప్పుడు. తోడడం చూసావు ఎప్పుడైనా? కూర్చొని అన్న మళ్ళీ వచ్చిన అన్నం తప్పించి
ట్రాడర్ తోలితే ఎప్పుడైనా చూసావా? ఇంకా మీకు చెప్పినా మీరు నెరవేర్చిరు. ఫ్రెండ్స్, ఇంటర్నెట్ లో వచ్చి ప్రతిదీ నమ్మకూడదు. ఇలాంటి వాళ్ళు అసలు నమ్మకూడదు. ఆ మాటకార్రా నమ్మేస్తారు జనాలు. తల్లిని ఆశీర్వాదం తీసుకున్నాను వచ్చినా బిగ్ బాస్ లో పోతున్నా. ఇదంతా మన పూలమే అన్న. అందరికి చేతి 5 ఎకరాలు రాసిచ్చి అన్న బయటకు ఇదంతా మన వైజాగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ నేనే చేశాను. యూట్యూబ్ బిడ్డ కార్తిక్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ చెప్తున్నాడు కదా, యూట్యూబ్ బిడ్డ కార్తిక్ బిగ్ బాస్కి వెళ్ళిన చాలా గర్విస్తున్నాను. నేను వెళ్ళినప్పుడు ప్రమోషన్ చేయండి రా మీరు. నేను ఉన్నాను కదా, గుంటలు అందరితో గోవింద చేస్తాడు. నేను ఆవిడతో చెయ్యాలి. నువ్వు కూడా గుంటలతో చేయాలి. గుంటలు సెట్ అయిందిరా. సెట్ చెయ్యాలరా. సెట్ అయింది. అందరు నా వాళ్ళే అన్న. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, పోయేటప్పుడు మాత్రం మీ ప్రేమ కావాలి అని అనుకున్నా అంతే అన్న. ఇలా పగలు కోపాలు ఎందుకన్నా? ఎవడు అడిగాడు రా నేను? పొలం ఎలా పండించాలో చెప్పురా 2 నిమిషాల్లో. ఇమోషనల్ డామేజ్. అవి ఎలా చెయ్యాలి, మొక్కలు ఎలా పండించాలి, ఇవేం రైతు బిడ్డ అంటే చేయాల్సిన పని అది. వీడియోలు పెట్టుకొని పోలే. ప్రూఫ్ ఏది? అన్ని ప్రూఫ్లు ఉన్నాయి గైస్, కానీ ఇప్పుడు లేవు. ఈ గెలుపుకు మీరే మొత్తము. మీరు క్రెడిట్ ఇచ్చి డబ్బులు తింటున్నాడు కాబట్టి ఇలా నేను గెలిచిన. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే ఆడ ఆనందం చూసి మనం మురిసిపోవాలరా. జై యూట్యూబ్ జై కార్తిక్. నా తల్లికి మొత్తం ఒకసారి చెప్పుకొని పోదామని వచ్చిన. సొల్లుగాడాడు కెమెరా ముందే. అన్ని ఉన్నాడు మూసుకు కూర్చుంటాడు. ఏం లేనోడు ఎగరెగర పడతాడు లైక్ దిస్ గాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ ఎవరా మీరు అంతా? అసలు ఆడే తెలియదు అంటే వీళ్ళు వచ్చేస్తారు. శాంతు, నీకు చెప్పేది ఏంటంటే నేను ఈడే కదరా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. బిగ్ బాస్ లో పోయినావు గెలవాలని. నువ్వు బయటకు వచ్చేట వస్తేనే గెలిచిరా, లేకపోతే చేసిన ఆర్డర్ రితికకి. అవును, ఏదో ఉత్తి చేతులతో తిందుకు పోకి వెళ్ళి అక్కడికి అని అన్నది. ఏదో కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. అంత అడుక్కుని అంత కష్టపడి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది కాలేజ్ గొడవ. నువ్వు ఇక్కడికి రా. ఆడేరా పల్ల ప్రశ్న కూడా రా. ఇది రైతు బిడ్డ చేసే పని. వ్యవసాయం తప్పించి ప్రతి ఇది చేస్తాడు ఫ్రెండ్స్. వీడు దొంగ సరుకుడు, దొంగ రైతు బిడ్డ, ఫేక్. నీకు సంబంధం లేని గొడవలల్లా తల దూర్చినావనుకో పొక్కులిరికిపోతాయి. అది రైతు బిడ్డ చేసే పని. ఇదేవడరా పల్లవ ప్రశ్న 2.2 లేదు. పల్లవ ప్రశ్న ఫ్యాన్స్ అసోసియేషన్ లో మెంబర్. నేను మీ రైతు బిడ్డనా? ఏది చూడనా ఎలా నీళ్ళ పాలైపోయిందో. నాది చేరు కదనా, నాది పక్క చెడరా, నాది బాగానే ఉందరా. అది పక్క చెడరా, నాది బాగానే ఉందరా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం. మేము మీ పేద యూట్యూబర్లు అన్నా, మా కోసం మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఒక లైక్, మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఒక కామెంట్, మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఒక షేర్ ప్లీజ్ అన్న. మరి రైతు బిడ్డ అన్న, #కరువు కార్తిక్ అన్న ఇన్ ది చాట్. బాయ్ ఫ్యాన్స్. నేనేం చేశాను రా మధ్యలో.